హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మీ అందరితో కొన్ని వాస్తవాలు చెప్పాలి. ఆ వాస్తవాలు నేనొక్కడిని మాత్రమే కాదు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రవీందర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ కోశాధికారి వేణుగోపాల్ గారు, హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ భాగ్యనగర్ అధ్యక్షులు రాంబాబు గారు, మేమందరం కలిపి చెప్పాలి. అంటే ఇంకా కూడా కొంతమంది మిత్రులు దీని గురించి సాక్ష్యం చెప్పాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మేము వాస్తవాలను మీ దృష్టికి తీసుకురాబోతున్నాం. అదేంటంటే రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులుగా నిన్నటి వరకు కొనసాగిన వ్యక్తికి సంబంధించిన వాస్తవం. ఆయనకి సంబంధించిన ఒక వీడియోని బీసీవై పార్టీకి సంబంధించిన బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన టైం లైన్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక స్టింగ్ ఆపరేషన్ లాంటి వీడియో అనుకోండి ఇది. ఆయన నిజానికి స్టింగ్ ఆపరేషన్ కూడా కాదు. 4 గోడల మధ్య కొద్దిమంది వ్యక్తులతో కొన్ని విషయాలు ఆయన పంచుకున్నారు. అయితే 3.5 గంటల పాటు సాగిన వారి సంభాషణలోంచి కేవలం 9-9.5 నిమిషాలకు సంబంధించిన బిట్స్ కట్ చేసి, మరి ఆ ఎక్కడెక్కడ బిట్లు తెచ్చి పెట్టారో లేకపోతే ఆ బిట్స్ అని ఫ్యాబ్రికేటే చేశారో తెలియదు, కానీ చాలా వరకు ఆయన అనని మాటలు కూడా ఈ వీడియోలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా కొంతమంది వ్యక్తులకి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నట్టున్నాయి. కానీ ఆ సంభాషణలో ఆయన ఎక్కడా కూడా ఆ మాటలు మాట్లాడలేదు. అయితే ఈ మాటలు చెప్పడానికి మీరెవరు అని మమ్మల్ని అడుగుతారు కాబట్టి మీకు ఒక వాస్తవం చెప్తున్నాం. ఆ రోజు ఆయనతో పాటు సంభాషణలో దాదాపు ఒక 15-20 మంది ఉంటే ఆ 20 మందిలో మేము 4 కూడా ఉన్నాము. కాబట్టి ఆ 4 సాక్ష్యం చెప్పడానికి ఈరోజు వచ్చాం. అది మీరున్నారు అంటానికి గ్యారంటీ ఏమిటి అని మీరు అనొచ్చు. అయితే ఎంతో మంది ఉన్నా కూడా మా టీంతో మేము కొద్దిగా ఫొటోస్ అవి తీసుకున్నాం కాబట్టి ఆ ఫొటోస్ ఒకసారి మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాము. చూడండి, చూస్తున్నారు కదా, ఈయన సేమ్ షర్ట్ తోటి ఉన్నారు. ఈ వీడియోలో కూడా మీరు చూసినట్లయితే ఆయన కూర్చున్న పొజిషన్, ఆయన షర్ట్ పొజిషన్ మీకు తెలుస్తుంది. ఆ షర్ట్ కలర్ ఏంటి అనేది. ఓకే, ఇక ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, నేను రవీందర్ రెడ్డి అన్న గారు, వేణుగోపాల్ అన్న గారు, అదేవిధంగా ఓంకార్ గారు, శ్రీనివాస్ గారు, రాంబాబు గారు అందరం కూడా కనిపిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీకు క్లారిటీ వచ్చినట్టుంది. ఆ సంభాషణలో ఉన్నది మేమే, కానీ ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తి ఎవరు, అసలు షూట్ చేసిన వ్యక్తి ఎవరు అనేది మాకు ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే మాతో పాటు ఆ రోజున బయట టీమ్స్ కూడా కొంతమంది ఉండటం వల్ల ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ ఏది ఏమైనా కూడా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము. ఇలాంటి పనికి ఎవరైతే పాల్పడ్డారో ఆయన ఎంతో నమ్మకంతో కొన్ని విషయాలు మాతో పంచుకున్నారు. అది కూడా మేము ఆయన పదే కాళ్ళ వెళ్ళపడి టీటీడీలో జరుగుతున్నది చూడలేకపోతున్నామండి. అట్లీస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ఏదైనా ప్రయత్నం చేయడానికి, పోరాటం చేయడానికి ఉంటుంది అని అడిగితే ఆయన ఎంతో పెద్ద మనసుతోటి రండి మాట్లాడదామని చెప్పి పిలిచారు. ఆ తర్వాత ఆ రోజు అక్కడికి మాతో పాటు ఎవరైతే విడిగా వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా నార్మల్గా యాక్ట్ చేశారు. కానీ తర్వాత తీరా చూస్తే ఈ వీడియో ఇలా బయటకు వచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ వీడియో గురించి ఇంకొక వాస్తవం మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఈ వీడియో షూట్ చేసి అంటే వీళ్ళని కలిసి దాదాపు 7-8 నెలలు, 6 నెలలు 7 నెలలు అవుతుంది ఈజీగా. అలాంటిది 6-7 నెలల క్రితం షూట్ చేసిన వీడియోని, ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు, కాలం మాకు యాక్చువల్లీ గుర్తులేదు. కానీ అలాంటి వీడియోని ఎలక్షన్కి ముందు ఈ రోజున బయట పెట్టడం, ఈ రోజున బయట పెట్టంగానే ఆయన నిజాలు మాట్లాడారా, అబద్ధాలు మాట్లాడారా, ఇంకా విచారణ కమిటీ వేయకుండా, ఎటువంటి విచారణ చేయకుండా టీటీడీ వారి విషయంలో తీసుకున్న నిర్ణయం చూడండి. టీటీడీ బోర్డ్ రిమూవ్స్ రమణ దీక్షితులు ఫ్రమ్ ఆనరీ చీఫ్ ప్రీస్ట్ పోస్ట్. ఈ వార్త ఎప్పటితో చూడండి, ఫిబ్రవరి 27, 2024 మధ్యాహ్నం 12:22 తీసుకున్నారు. ఫైల్ ఫోటో కింద రమణ దీక్షితులు గారు జగన్మోహన్ రెడ్డి గారికి తీర్థప్రసాదాలు అందజేస్తున్నప్పటి ఫోటోని పెట్టారు. ఎందుకు రిమూవ్ చేసిన గ్రౌండ్స్ ఏమిటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ has removed AV రమణ దీక్షితులు from his position as honorary chief priest and agama advisor following a row over some of his videographed comments. ఇక్కడ క్లియర్ గా మనం ఒకటి చూడాలి, వీడియోగ్రాఫ్డ్ కమెంట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ వీడియోగ్రాఫ్డ్ అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా బహిరంగంగా టీటీడీ మీద వ్యతిరేక వ్యాఖ్యలు ఏమైనా చేశారా? పోనీ ఉద్దేశపూర్వకంగా డెలిబరేట్ గా ఆయనే షూట్ చేసుకుని చేసినట్టు ఏమన్నా ఉందా వీడియో చూస్తుంటే? ఆ వీడియో మొత్తం 3.5 గంటల సంభాషణ, అంతే కదన్నా, మనకి 3.5 గంటలు, 3 అవర్స్ పైన జరిగిన సంభాషణలో కేవలం 9 నిమిషాల బిట్ కట్ చేసి పెడితే అసలు ఈ బిట్ బయటికి ఎలా వచ్చింది, ఎవరు చేశారు, ఆ బిట్లో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు నిజమా కాదా, లేకపోతే ఆ బిట్లో ఆయన ఉద్దేశం ఏమిటి అనేది కనీస విచారణ జరపకుండా, అసలు ఆ వీడియో యొక్క శాంక్టిటీ మీద FSL నివేదిక తీసుకోకుండా పడేలు అని చెప్పి ఆయన ఉద్యోగం నుంచి పీకేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంతకాలం తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారి కైంకర్యాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఆయనకి ప్రభుత్వం లేదా టీటీడీ ఇస్తున్న బహుమానం ఏంటి? ఇలాంటి అమర్యాదకరమైన తొలగింప. ఇదేనా ఒక అర్చకుడికి మన హిందూ ఆలయాల్లో, ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆలయాల్లో అర్చకుడికి దక్కే గౌరవం? ఒక్క హిందూ అన్న దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారా? సరే, ఇప్పుడు దాకా వాస్తవాలు ఏమిటి అని చెప్పేసి చెప్పాము. రవణ,
ఇప్పుడు మరి ఆయన చెప్పిన వ్యాఖ్యల గురించి రామచంద్ర యాదవ్ గారు కొన్ని హైలైట్స్ టైప్ చేసి పెట్టారు ఇక్కడ. ఎందుకంటే వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతుంది కాబట్టి వీడియోకి సంబంధించి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఈ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం మనం. చూడండి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్. మొదటిది ఈ పాయింట్ మీదే మాట్లాడతాం. ఈ పాయింట్ మీద చెప్తాం. ముందుగా ఇక్కడ జరిగిన దాంట్లో మేము ప్రత్యక్ష సాక్షులం. ఎందుకంటే ఈ వీరు హైలైట్ చేశారు ఏంటంటే ఫస్ట్ టీటీడీలో ఈవో ధర్మారెడ్డి గారు అని చెప్పి వారు అన్నారనే దానికి మేము ఇదివరకు ఒక 15 మంది పాస్టర్లు అక్కడ వాళ్ళ వీడియోస్, వాళ్ళ చర్చలు నడిపించే వీడియోస్ సాక్ష్యాధారాలతో కోర్టు కూడా వెళ్ళారు. తర్వాత ఇక్కడ జరిగేది ఏంటంటే అన్ని మద్దతులు ఉన్నారా బాబు అంటుంటే సమాజమే కోడే కూర్చుంది. అక్కడ సోషల్ మీడియాలో ఉంది, అక్కడ పేపర్లో కటింగ్స్ లో ఉన్నది. అధికారులంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇక్కడ వారు హైలైట్ చేశారు ఏంటంటే ధర్మారెడ్డి క్రిస్టియన్ అని. రమణకృష్ణ గారు అన్నమాట ధర్మారెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పినారని క్లియర్ గా అక్కడ వాయిస్ వినపడుతుంది అంటున్నారు. ఇదే మాట అక్కడ చాలా మంది రాజకీయ నాయకులు కూడా చాలా మంది చాలాసార్లు అన్నారు, కానీ ఎలాంటి మీరు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు స్పాట్ గానే ఒక ఫేక్ వీడియోని పట్టుకొని దాంట్లో మార్పింగ్ చేసే వీడియోని నిర్ణయం తీసుకునే అధికారం అసలు పాలక మండలికి ఉందా? ఇది ఒక డౌట్. ఎందుకంటే ఒక ఫేక్ వీడియో నిర్ధారణ అవ్వాలి, అది ఫోరెన్సిక్ వెళ్ళాలి, అది మాట్లాడేది రైటా లేదా ఒరిజినల్ వీడియో రావాలి. ఇవన్నీ లేకుండా ఫస్ట్ మీరు నిర్ణయం తీసుకొని వీరిని సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అయినా వంశపారంపర్యంగా అని అర్చకత్వం వహిస్తున్నారు. ఆగమ శాస్త్రానికి చాలా బాగా తెలిసిన వాళ్ళు. అవును, అయినా నిజంగానే ఈ మిరాసి వ్యవస్థ వంశపారంపర్యంగా వస్తున్న అర్చక వ్యవస్థ నుంచి ఒక వ్యక్తిని మేము తొలగిస్తున్నామని చెప్పేసి అంటానికి ఏంటి అసలు ఈ ఆటకాయితనం ఏంటి? అసలు వాళ్ళకి హక్కు ఎక్కడిది? అదే అంటున్నా, హిందూ దేవాలయాల్ని మేము ఆదాయపరంగా నిర్వహిస్తామని వచ్చిన వాళ్ళు ఈరోజు ఆలయం లోపల వ్యవహారాలను కూడా వాళ్ళే నిర్వహిస్తున్నారంటే వాళ్ళ అజమాయిషి ఎలా ఉందంటే వాళ్ళు ఎక్కడి వరకు ఒక పాలక మండలి అంటే వాళ్ళ వ్యవస్థను చూసుకోవాలి, తర్వాత వచ్చే భక్తుల గ్యారంటీ చూసుకోవాలి, ఆదాయం ఎంత వస్తుంది పోతుంది చూసుకోవాలి. కానీ అర్చకుడు చేసే దాని గురించి కూడా ప్రశ్నించే స్థాయి, వాళ్ళు శాసించే స్థాయిలో ఇక్కడ మన అధికారులు ఏంటంటే వాళ్ళ చేతిలో నడుస్తూ ఉంది. ఇక్కడ టీటీడీలో ముఖ్యంగా అధికారుల అజమాయిషి ఘోరంగా ఉందండి. ప్రభుత్వము రాజకీయ వ్యవస్థ కూడా అక్కడ చాలాగా ఉంది. ఎందుకంటే ఇది ఒక్కటే విషయం కాదు, మన రెడీ చాలా విషయాలు అక్కడ వెళ్ళి పోరాడడం జరిగింది. ఒక అన్య మతస్థుని రెడ్ పట్టుకోవడం జరిగింది. తర్వాత అక్కడ జరుగుతున్నట్టు అవకతవకలు, ఎందుకంటే కిచెన్ లో కొన్ని అవకతవకలు జరిగే విషయం తీసుకెళ్లి ఈవో దృష్టికి తీసుకెళ్ళాము. ఈవో దృష్టికి తీసుకెళ్లి అక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కదారులను బట్టి అక్కడ వారు ఏదో అన్నారని చెప్పి వారు వెంటనే రిమూవ్ చేయడం అనేది చాలా బాధాకరం. మోరోవర్ ఇంకోటి ఏంటంటే ధర్మారెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి గతంలో టీడీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా మాట్లాడారు. ఇంకా వేరే రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు. మరి వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకున్నప్పుడు ఈయన ఆ రోజున ఒకవేళ అన్న వ్యాఖ్యల్లో ధర్మారెడ్డి క్రిస్టియన్ అని బయట మాట్లాడుకుంటున్నారన్న విషయం చెప్తే చెప్పు ఉండొచ్చు, మనతో అయితే అనలేదు. ఇది మ్యాపింగ్. మొన్నటికి ముందు మనకు కొత్త చైర్మన్ వచ్చాడు కదా బొమ్మన్ కరుణాకర్ రెడ్డి, ఆయన నాస్తికుడు అని కొంతమంది క్రైస్తవుడు కొంతమంది బయట బోల్డ్ ప్రచారం నడుస్తూ ఉంది. క్రైస్తవ పద్ధతిలో చేశారు. అరే దానికి సంబంధించి ఒక అభిప్రాయం ఆయన 4 గోడల మధ్య పంచుకుంటే అదేదో ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా మీ పరువు తీసినట్లు మీరు ఆయన మీద కేసులు పెడతాం, లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానంటాం. ఎంత తమాషాగా ఉందా? హిందూ దేవాలయాలన్నా, హిందూ దేవాలయాల అర్చకులన్నా కూడా సాటి హిందూ సంఘాలు వచ్చినప్పుడు హిందూ దేవాలయంలో ఏం జరుగుతుందో చెప్పొద్దని ఒక అర్చకుడిని బెదిరిస్తున్నారు అంటే ఇది కేవలం రమణ దీక్షితులు గారికి ఇస్తున్న బెదిరింపు కాదు, అన్ని హిందూ దేవాలయాల్లో ఉన్న అర్చకులందరినీ బెదిరిస్తున్నారు. మీరు ఎప్పుడైనా సరే దేవాలయంలో ఏ దారుణం జరిగినా సరే ఎవరికి చెప్పడానికి వీళ్ళదు, కుక్కిన పెన్నులాగా పడుండండి అని. అంతేనా? ఏనా అంతకుమించి కారణం కనిపిస్తుంది, అది కళ్ళ ముందు కనిపిస్తుంది. తీసుకోవాలనుకుంటే వైవి సుబ్బారెడ్డి భార్య బైబుల్ పట్టుకొని బహిరంగంగా తిరిగింది. అంతే, మరి అందరూ తీసుకోవాలి. సుబ్బారెడ్డి మీద చర్య తీసుకున్నారా? అప్పుడు తీసుకోవాలి కదా. ఇంతమంది చర్య తీసుకోకుండా లేని కారణం చూపించి ఇది చాలా దుర్మార్గం. అన్న గతంలో పుట్టా సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండి క్రైస్తవ సభలకు వెళ్లారు. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న సంజీవయ్య అనే వ్యక్తి గుడ్ ఫ్రైడే వస్తే సిలువ పట్టుకుని తిరిగారు. మరి ఇవన్నీ ఏంటి అంటే మన ఆలయానికి వచ్చే వాళ్ళందరికీ మన ఆలయంలో బోర్డు సభ్యులుగా ఉంటున్న వాళ్ళు అన్ని మతస్థుల ప్రాపకం కోసం వాళ్ళ మతాచారాలు పాటిస్తూ ఉంటే మనమే బాధపడతా ఉన్నాం, మనం మాట్లాడలేకపోతున్నాం. ఒక పెద్ద మనిషి బయటకు వచ్చి ఒక విషయం చెప్పారు అనుకుంటే గనక దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఒకవేళ కాదు అనుకుంటే ధర్మారెడ్డి గారు బయటకు వచ్చి నేను క్రైస్తవుడిని కాదు, నేను శుద్ధమైన స్వచ్ఛమైన సనాతన వాదిని అని చెప్పేసి చెప్పమానండి. అప్పుడు మనం మాట్లాడతాం. జరిగేది టీటీడీ పాలక మండలి ఒక నిరుద్యోగ రాజకీయ నాయకులు గడ్డగా మారిపోయింది. రాజకీయం ఏం చేస్తే అదే వీళ్ళు మాట్లాడుతారు. అక్కడ జరిగింది న్యాయమా అన్యాయమా ఆలోచించట్లేదు కదా. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడన్నా ఆ ఆరోపణలు నిజమా కాదా అని ఒక కమిటీ వేయాలి.
కమిటీ వేసినాక నిజ నిర్ధారణ జరిగినాక రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి వీళ్ళకి అధికారం ఎక్కడ ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 32 కేసులు ఉన్నాయన్న, 10 ఏళ్ల నుంచి విచారణ జరుగుతోంది. ఆ విచారణ అట్లా కొనసాగుతూనే ఉందో లేకపోతే అయిపోయిందో కూడా ప్రజలకు తెలియదు. కానీ కేసులు తీర్పు రాలేదు అన్న కారణం చేత ఆయన ఇంకా పదవి అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండే వెసులుబాటు ఒక హిందూ పూజారి గారికి, ఒక అర్చక స్వామికి ఉండదా? ఆయన తప్పేమి నిరూపణ అవ్వకుండానే తప్పు చేశాడు, అది మాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించింది కాబట్టి ముందు యాక్షన్ తీసేసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. అంతే 100%. అండ్ నెక్స్ట్ రెండోది, స్వామివారికి నైవేద్యం సరిగా పెట్టడం లేదు. ఇది చెప్తుంది ఎవరు? ఏ హోదాలో చెప్పాడైనా? గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ప్రధానార్చకుడు కాదు, ప్రధానార్చకుడు హోదాలో చెప్పారు. ఇప్పుడు గౌరవ ప్రధానార్చకుడు హోదాలో చెప్తా ఉన్నారు. అంటే లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక అర్చక స్వామి కంటే మిగతా వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుందా? పోనీ ఇప్పుడు కొంతమంది టీటీడీలో ఆల్రెడీ ఇప్పుడు సర్వీస్లో ఉన్న కొంతమంది అర్చకులు బయటకు వచ్చి ఈయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అలాంటివి ఏం జరగట్లేదు అన్నారు. మీరు అలాగే చెప్తారు, ఎందుకంటే మీరందరూ కూడా అధికారుల అజమాయిషీలో బతకడం అలవాటు అయిపోయింది. లేకపోతే తిరుపతి మనం వెళ్తున్నాము, మేము వెళ్తున్నాం కదా, తిరుపతికి వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే స్వామివారి నైవేద్యాలు, దద్దోజనము, లడ్డు, పులిహోర ఇట్లా రకరకాలుగా ప్రసాద నైవేద్యం చేసి పెట్టేవాళ్ళు భక్తులకి. ఇప్పుడు ఒక చిన్న లడ్డు పెట్టి పంపిస్తున్నారు, ఇంత చిన్న లడ్డు చేసి. రకరకాల నైవేద్యాలన్నీ లేవు. సామాన్య భక్తుడికి అట్లాంటి నైవేద్యాలు ఎప్పుడు అందుబాటులో లేవన్నా. మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా ఈ నైవేద్యం కరెక్ట్ పెడతారు, ఈ వీటి మీద చర్చలు జరగదు. జీడిపప్పు ఎవడు కమ్మాలి, ఎగ్జాక్ట్లీ పప్పు ఎవడు కమ్మాలి. ఇంతకు ముందు లేకపోతే ఈ సేవా టికెట్లు, తోమాల టికెట్ వై నాట్ 20,000, వై నాట్ 15,000 అని చెప్పి మాట్లాడతారు. అవి లైవ్ లోకి వచ్చినాయి. కానీ మరి స్వామివారికి నైవేద్యం పెట్టేది ఎంత పెట్టాలి ఏందని అవి భక్తులందరికీ బయటకు వచ్చిందా? రాలేదు. అవి కానీ భక్తులకి ఇట్లాంటివన్నీ భక్తులకు కూడా, సామాన్య భక్తులకు కూడా అందుబాటులోకి ఏ విధంగా తేవచ్చు అని కానీ ఈనాడు వీళ్ళు ఆలోచన చేసినట్టు ఒక్క పని లేదు, ఒక్క వ్యవస్థలు జరగట్లేదు. తిరుపతిలో జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భక్తులు ఏది మాట్లాడినా అణిచివేయాలి, భక్తులు ఏది మాట్లాడొద్దు, అర్చకులు మాట్లాడొద్దు, ఎవరు ప్రశ్న హిందూ సంఘాలు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడకుండా వాళ్ళు చెప్పింది వినాలి అంతే. ఓకే, మొన్నటికి మొన్న ఒక కలుషము సిలువలా కనపడుతుందని చెప్పి సోషల్ మీడియాలో పెడితే కేసు పెట్టారు. ఒక భక్తుడు వసతులు బాగాలేదు లైన్ లో ఇలా చేస్తున్నారంటే వాళ్ళ మీద కేసు పెట్టారు. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టేసి అలిపిరి దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దారుణంగా కొట్టారు భక్తుల్ని. ఇంకోటి మనకే దారుణంగా కొట్టారు. అంటే మీరు అందరూ కూడా వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకోటి అలిపిరి దగ్గర మనం పోయినప్పుడు శివాజీ బొమ్మ ఉంటేనే తీసేసి పైకి పోవాలి అన్నారు. అట్లాంటిది బండ్ల మీద సిలువలు వేసుకొని పోతా అంటే మరి ధర్మారెడ్డి గారు గారిని, కరుణాకర్ రెడ్డి గారు గారిని వీళ్ళ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? ఎస్, ఇంకోటి ఏంటంటే స్వామివారికి నైవేద్యం విషయంలో కూడా చూసుకుంటే నైవేద్యం విషయంలో ఆయన అన్న మాట అక్కడ ఏంటంటే దిట్టం ప్రకారం పెట్టట్లేదు అన్నారు. అంటే దిట్టం ఇన్ ద సెన్స్ విగ్రహం యొక్క ఎత్తు పొడవు దాన్ని బట్టి నైవేద్యాలు పెట్టే ఆచారాన్ని అక్కడ రామానుజాచార్యుల వారు స్థాపించారు. ఒకవేళ దిట్టం ప్రకారం మీరు చేస్తున్నామంటే ఒక్కసారి ఆ దిట్టం విడుదల చేయండి. ఏ రోజు ఎంత నైవేద్యం పెడుతున్నాము, ఎన్ని రకాలు పెడుతున్నాం, ఎంత క్వాంటిటీ పెడుతున్నాం చెప్పండి. రమణ దీక్షితుల గారికి బహుశా సమాచార లోపం ఉంటే ఉండుండొచ్చు, గత 5 ఏళ్ళుగా ఆయన ఆలయం సరే రావట్లేదు కాబట్టి. అలాంటి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి అర్చకుడు ప్రశ్నిస్తే అర్చకుడి మీద కేసులు పెడతానంటే ఎంతకాలం అనిచేద్దాం అనుకుంటున్నారు హిందువుల్ని, అర్చకుల్ని, అర్చక ఆలయ వ్యవస్థని? రాజకీయ నిరుద్యోగం అంటారు చూడు, రాజకీయాల్లో ఏం పదవులు రాకుండా రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రం అది. అండ్ నెక్స్ట్ మూడోదన్న, టీటీడీలో చాలా మంది అన్యమతస్తులు. ఇందులో ఆయన చెప్పిన అబద్ధం ఏముంది? ఒకవేళ చెప్తే మనమే చాలా సార్లు కేసులు వేసినామన్నా, చాలా వీడియోలు బయట పెట్టినాం, ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకోలేదు ఇప్పటి వరకు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక విషయం అన్న, మీకు అన్యమత ఉద్యోగస్తుల విషయమే తీసుకుంటే కోర్టుకి వెళ్ళాను, అదే చెప్తున్నా. ఈ కోర్టుకి ఎందుకు వెళ్ళటం జరిగింది? ఇది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణం. ఇక్కడ ఎందుకు కేసుల చుట్టూ మేము తిరుగుతున్నాము? కోర్టుల చుట్టూ అన్యమత ఉద్యోగస్తుల గురించి కావచ్చు, తిరుపతి పట్టణంలో జరుగుతున్న గోమాంస విక్రయం గురించి కావచ్చు, లేకపోతే అక్రమంగా పెట్టిన మద్యం షాపుల వ్యవహారం కావచ్చు అలిపిరి మార్గంలో, దాంతోపాటు గోవిందరాజస్వామి దేవస్థానం యొక్క రోడ్లను ఆక్రమించడం, లేదా పుష్కరిని ఆక్రమించడం, దేవాలయాలకు సంబంధించి బంగారు తాపడం విషయంలో జరిగిన స్కాముల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో న్యాయపరంగా మేము టీటీడీతో పోరాడుతున్నాం. వీటితో పాటు 11 మందికి సంబంధించిన అన్యమతస్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, అందులో అన్యమత ఉద్యోగస్తులు అంటే చాలా మంది చర్చికి వెళ్లేవాళ్ళు అనుకుంటారండి. కాదు, చర్చికి వెళ్లే వాళ్ళతో పాటు కొద్దిమంది చర్చలు స్వయంగా నిర్వహిస్తున్న అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులుగా, వాళ్ళకి సంబంధించిన వీడియోల్ని ఓంకార్ గారు లేదా వారి మిత్ర మండలి అందరూ కూడా వీడియోస్ తీయటం జరిగింది. ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో కూడా విడిచిపెట్టారు. ఈ రోజు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసాం. ఆ కేసు ఇంకా నడుస్తా ఉంది. మేము అన్యమత ఉద్యోగస్తులను తొలగించి టీటీడీని కాపాడాలని పోరాటం చేస్తా ఉంటే
టీటీడీ అన్యమతస్తుల్ని కాపాడటం కోసం మాకు వ్యతిరేకంగా మన డబ్బులతోటి పోరాటం చేస్తా ఉంది. మరి ఏం చేయమంటారు? మనము ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ అలాంటిది ఏం జరగట్లేదండి. మీరు ఏదో తిరుపతిని డిగ్రేడ్ చేయాలని చెప్పి ఇలాంటివి చేస్తున్నారు అని ఇలా కూడా వ్యాఖ్యలు చేశారు. వారు చేస్తున్నారు అంటే రిటైర్డ్ పట్టుకున్నాం కదా మొన్నటికి మొన్న. అన్యమత ఉద్యోగస్తుల విషయంలో ఇంకో మాట కూడా చెప్పాలన్నా, యాక్చువల్లీ మనం అన్యమత ఉద్యోగస్తులకు సంబంధించిన వీడియోలు ఇస్తే ఈ రోజు వరకు చర్యలు తీసుకొని వాళ్ళు 4 గోడల మధ్య జరిగిన వ్యవహారాన్ని బాహాటం చేస్తే 3.5 గంటలు 3 గంటల పైన జరిగిన దాన్ని 9 నిమిషాలకు కుదించి చూపిస్తుంటే వెంటనే ఆగమేఘాల మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే మీకు క్రైస్తవులు ముస్లింల మీద ఉన్న ప్రేమ అర్చక స్వామి మీద ఎందుకు లేకపోయింది? ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా కంప్లైంట్ తీసుకుంటాను కూడా 3 గంటలు ప్రశ్నించేటోళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు తప్ప నేరస్తులను పట్టుకునేది కాదు వీళ్ళు అన్న. అలాగే మనం అన్యమత ఉద్యోగస్తుల విషయమే కాదు, కొండపైన ఉన్న అన్యమతస్తులు అక్రమంగా వచ్చి ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియోలు, లేకపోతే వాళ్ళు కొండపైన బీడీలు కాల్చడం, నమాజులు చేస్తాం లాంటి ఆధారాలతో పట్టించినా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ రోజు మనకి చాలా స్పష్టంగా చెప్పారండి. మేమందరం వెళ్ళి మేమందరం కంప్లైంట్ ఇస్తే కూడా ఆ రోజున కంప్లైంట్ తీసుకుని వాళ్ళు అన్నమాట, మహా అయితే వాళ్ళని కొండ కిందకి పంపించగలమండి, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేము, దానికి చట్టాలు లేవు అని చెప్పేసి అని ఆ రోజంతా మా వెనకాల ఇంటెలిజెన్స్ వాళ్ళని తిప్పుతూనే ఉన్నారు. మమ్మల్ని వెంటాడారు. ఆ రోజున మాకెంత ప్రమాదం జరగబోయేదంటే ఆ రోజున మేమంతా తప్పించుకోవటం జరిగింది. అంటే ఇప్పుడు దొంగ అంటున్నారు, ఇక్కడ దొంగ అన్ని దొంగలను చూపిస్తే ఎవరైతే దొంగ వాళ్ళని పట్టుకున్నట్టుంది. దొంగల గురించి అలర్ట్ చేసిన వాళ్ళని ఇబ్బంది పట్టుకుంటున్నట్టు. ఒకసారి వీడియో కూడా చూడండి, వాళ్ళ పేర్లు ఇది కొండ పైననే. పేరేంటన్నా? ఏ ఊరు మీది? నీ పేరునా? నూర్జాన్. నీ పేరు? అహ్మద్ బాషా. ఏం పని చేస్తున్నారు చెప్పండి, మీరు ఏం పని చేస్తున్నారు? నూర్జహాన్ తిరుమలకు వచ్చాడు కింద నుంచి. నూర్జహాన్ దేవుడు ఎవరో చూడండి, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఇది పరిస్థితి. కొండపైకి మాదక ద్రవ్యాలు కావచ్చు, లేకపోతే మత్తు పదార్థాలు కావచ్చు, లేకపోతే పొగాకు పదార్థాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వస్తాయి. నేను పద్దాక న్యూస్లో చూస్తూ ఉంటే ఎందుకు చూస్తున్నారు మరి? ఇలాంటి వాళ్ళని ఇంత విజిలెన్స్ లేకుండా వదిలేయటం వల్లే కదా. ఇటువంటివి మేము పట్టిస్తే జనరల్గా ఇవన్నీ కూడా వ్యవస్థలు చూసుకోవాలి, టీటీడీ విజిలెన్స్ కానీ టీటీడీ పోలీస్ కానీ చూసుకోవాలి. కానీ మేము పట్టిస్తే కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని కిందకి పంపించేసి కేసుని లేకుండా చేసేసారు. పైగా కంప్లైంట్ తీసుకోవడానికి 3 గంటలు వెయిట్ చేయించారు. కంప్లైంట్ కూడా దాన్ని ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు, ఈ రోజు కూడా చేయలేదు. పైగా మమ్మల్ని ఆ రోజంతా వేధించారు మా వెనకాల తిరుగుతూ. ఇప్పుడు అన్యమత ఉద్యోగస్తుల గురించి మరి ఆయన చెప్తుంటే మాత్రం ఎందుకని ఇంత భుజాలు తడివేసుకుంటున్నారు? నెక్స్ట్ మనము 2-3 గంటలు అబ్జర్వ్ చేసినందుకే అలిపిరి దగ్గర ఏదైతే మెట్ల మార్గంలో ఉంటుందో మందు పట్టుకోవడం జరిగింది, విజిలెన్స్ అధికారుల ముందే పట్టుకున్నాము. విజిలెన్స్ అధికారుల ముందే షాపుల్లో జరుగుతున్న ఈ మత్తు పదార్థాలు, మద్యం ఇవన్నీ కూడా వాళ్ళకి వివరంగా చూపించడం జరిగింది, వాళ్ళని సీజ్ చేయించడం జరిగింది. కానీ సీజ్ చేసిన షాపులన్నింటినీ కూడా మళ్ళీ గంటల వ్యవధిలోనే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ నాయకుల సపోర్ట్ కావచ్చు, వీటన్నిటితో పాటు. ఇంకోటి అక్కడ జరిగేది ఏంటంటే, మనము ఈ వీడియో ఎవిడెన్స్ ఇస్తున్నాము, కంప్లైంట్స్ ఇస్తున్నాము, వీటి మీద ఎలాంటి చర్యలు ఇప్పుడు లేవు. కానీ రమణ దీక్షిత్ గారు అన్నారు అని చెప్పేసి ఆగమేఘాల మీద ఇవాళ ఆయన ఇప్పటికీ టీటీడీ మీద దాదాపు 10ల సంఖ్యలో కేసులు వేసినామన్నా ఎన్ని కేసుల్లో మనకు ఫలితం వచ్చింది? కొన్ని గెలిచాము. కానీ గెలిచిన కేసుల విషయంలో కూడా టీటీడీ జస్ట్ వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్ కూడా విలువగా తీసుకోవట్లేదు. అంటే అన్యమత ఉద్యోగస్తుల విషయంలో చర్య తీసుకోమంటే సింపుల్ గా మెమోలు ఇచ్చి సరిపెట్టే చర్యలు ఇవి ఇట్లాంటివి. వాళ్ళన్నీ కరెక్టే చేద్దాం అనుకుంటాను అన్న. కానీ వాళ్ళు గుమ్మడికాయ అంటే భుజాలు ధరుకున్నట్టు ఇమ్మటే అక్కడ ప్రధాన అర్చకుడితో వీడియోలు పెట్టిస్తారు. గతంలో యూనియన్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆయన మీద అంత భయం ఎందుకు? గతంలో మీకు గుర్తున్నట్లయితే ఈ గోవిందరాజస్వామి వారి ఆలయం బంగారు తాపడం విషయంలో కూడా మనం వ్యాఖ్యలు చేసి వస్తే ఆ ఏఈఓ, ఖజానా ఏఈఓ ఎవరైతే ఉంటారో ఆయనతో వీడియో పెట్టించారు. అంటే ఏంటి, మీరు ఉద్యోగస్తుల్ని దేనికి వాడుకుంటున్నారు? మీ తప్పుల్ని కవర్ చేయడానికి వాడుకుంటున్నారా, లేకపోతే తప్పుల్ని ఎత్తి చూపించిన భక్తుల మీద ఎదురుదాడి చేయడానికి వాడుకుంటున్నారా? వీళ్ళకు మీటింగ్లు పెట్టి ప్రీ ప్లాన్ ఏం చెప్తారంటే,
టీటీడీలో ఏమైనా జరగడానికి జరిగితే అది మనమే కప్పిపుచ్చాలి. ఎగ్జాక్ట్లీ ఇదే జరగాలి. అంటే ఫస్ట్ వాళ్ళు అలర్ట్ అయిపోతారు, ఏం జరిగిందో చూడరు. అక్కడ ఫస్ట్ అధికారి అలర్ట్ అయిపోయి ఇది ఏం జరగలేదండి, ఇక్కడ ఏమి లేదు, అంత క్లియర్ గా ఉంది అంటారు. సింపుల్ అన్న, అట్లా చెప్పకుండా తెల్లారి ఉద్యోగాలు ఉండవు. సీరియస్లీ అంతే జరుగుతుంది. అండ్ ఎస్, నెక్స్ట్ తిరుమల కిచెన్ లో అసాంఘిక కార్యకలాపాలు. ఏమండి, ఈ తిరుమల కిచెన్ లో లేకపోతే అన్నదాన కేంద్రంలో ఏదన్నా తప్పుడు వ్యవహారాలు జరుగుతున్నాయి అన్న విషయం కొత్తగా రమణ దీక్షితులు గారు చెప్పాలా? లోకం మొత్తం కోడైకి వస్తుంది. జనబాహుళ్యంలో ఇదంతా చాలా విస్తృత ప్రచారంలో ఉంది. ఎంతో మంది భక్తులు అక్కడికి వెళ్ళి అన్నదానం సరిగా లేదండి, అన్నదానం వ్యవస్థ పాడైపోయిందండి అని చెప్పేసి అంటున్న వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, మనము స్వయంగా వెళ్ళి గతంలో చూసాము గుట్కా నవ్వులుతూ ఉండటం వంట చేసేవాళ్ళు. కానీ ఆ వంట కేంద్రం లోపలికి మమ్మల్ని నెలనోట్లో వాడు బయటకు వచ్చి ఉమ్ములూసిపోతా ఉన్నాడు. లోపలికి అక్కడ అన్ని మరకలు ఉన్నాయి, మరకలు కనపడతా ఉన్నాయి. వాడు బయటకు వచ్చి ఉమ్ములూసిపోతా ఉన్నాడు. అదేవిధంగా ఈ వ్యవహారం ఏదైతే ఉందో వంట చేసే వాళ్ళ గురించి మనం డిఈఓ గారిని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా కలిసి చెప్తే, అవునా మా దృష్టికి రాలేదండి, మేము చర్యలు తీసుకుంటాం అన్నారు. చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఇప్పటికి దాదాపు 7-8 నెలలు అయింది, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా నాణ్యత విషయంలో కూడా మనం ఫిర్యాదులు చేయడం జరిగింది. అంతెందుకన్నా ఒకానొక సందర్భంలో తిరుమలలో ఈ ధర్మారెడ్డి గారు స్వచ్ఛ భారత్ చేస్తూ ఊడుస్తూ ఉంటే అప్పుడు ఫోటో కూడా వైరల్ అయింది. దానిలో గుట్కా ప్యాకెట్, సిగరెట్ ప్యాకెట్ కూడా కనపడింది. ఇంత సెక్యూరిటీ ఉండి స్వయంగా ఈవో క్లీన్ చేస్తున్న ఫోటోలోనే కనపడింది. మరి ఈవో గారు అసలు ఏమీ జరగట్లేదు అని చెప్పిన మాట్లాడిన అబద్ధం ఎట్లా అంటారు? ఇప్పటికీ కూడా తప్పెత్తి చూపిస్తే ఈ తప్పును సరి చేసుకుంటామని అనకుండా తప్పునెత్తి చూపిస్తావా, నీ ఉద్యోగం పీకేస్తామని వ్యవహరిస్తున్నారంటే దాన్ని ఏమనాలి ఇంకా? సో తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు. సరే, తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలని ఈ రోజు ఈయన మాట్లాడారు అంటున్నారు. ఇదే మాట 5 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో మాట్లాడారుగా. కోర్టులో తవ్వకాలు చేశారు, గుప్త నిధులు దొబ్బేశారు, పింక్ డైమండ్ దొబ్బేశారు అన్నప్పుడు అప్పుడు రుచిగా అనిపించింది మీకు మాటలు. మరి 5 ఏళ్ల క్రితం ఆయన మాట్లాడిన మాట మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అదే మాట ఇప్పుడు కూడా మాట్లాడాడు. అంటే టీటీడీని ఎవరు వచ్చినా కూడా వాళ్ళ అవసరాల కోసం తవ్వుకుంటున్నారు అని చెప్పేసి మేము అనుకోవాలా? 2-3 నెలలు పోర్టు మూసేశారు కదా, అప్పుడు మూసేశారు. మరి మొన్న కూడా పరకామణి మొత్తం టైల్స్ అన్ని తొలగించి పట్టాలు కట్టి తొలగించారు. దాని మీద కూడా మనం మాట్లాడటానికి వెళ్ళాము, మనకు సమాధానం చెప్పేది దిక్కు లేదు. అసలు పరకామణి తవ్వేటప్పుడు దాని గురించి వీడియోగ్రఫీ తీసారా? మీరు తీస్తే చూపించండి. ఎందుకంటే దాదాపు దాన్ని 11 అడుగులు తవ్వారో 30 అడుగులు తవ్వారో, మొత్తానికి ఎంత తవ్వారో మాకు తెలియదు. వెనకాలే గర్భగుడిని ఆనుకుని వెనకాలే ఉంటుంది పరకామణి పాతది. ఇప్పుడు ఆ పరకామణి మొత్తాన్ని కూడా రెస్ట్ తీసుకోవడానికి కావాల్సినట్టుగా చేశామని చెప్పేసి పరకామణి బయటకు తరలించారు. కానీ ఆ బండలు మార్చే క్రమంలో లోపల తవ్వకాలు జరిగినాయి. దాని మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. వేల సంవత్సరాల కింద బండలు అవి. వాటిని మీరు తొలగించడం పట్ల చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయటం మీ పని. ఎందుకంటే అనుమానం కలిగేలాగా వ్యవహరించింది మీరు కాబట్టి ఈ అనుమానాలు నివృత్తి చేయకుండా వ్యక్తులు బయట మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంటే, నిజానికి రమణ దీక్షితులు గారి వీడియోని మీరు లైటర్ వేలో వదిలేసి ఉంటే ఇంత పంచాయతీ లేకపోతుండే. కానీ నిజానిజాలు విచారణ చేయకుండా ఆయన బలిపశువుని చేసే ప్రయత్నం చేస్తా ఉంటే మాత్రం హిందూ సంఘాలు చూస్తా కూర్చుంటే అనుకోవద్దు. అక్కడ క్వశ్చన్ రేజ్ చేసి కూడా మనమే గుర్తుంది. స్వామి పంతులు గారితో మనం అన్న మాట ఏంటంటే, అంతా క్లీన్ చేసాం, గుడికి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అడిగాం. అంటే అక్కడ ఏమైనా తవ్వారని మనమే అడిగాం. ఆ విషయం కూడా అడిగిందే మనం. అవును, ఇప్పుడు పురాతన ఆలయాలను ఏదైనా రీమోడలింగ్ చేసినప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ వీడియో ఏమైనా సమక్షంలో చేసిండ్రా? ఏం లేదు కదా. మరి 70 సంవత్సరాలు దాటిన ఏ ఆలయాన్నైనా ఆర్కియాలజీ పరిధిలోకి తీసుకోవాలంటారు. కనీసం పురావస్తు శాఖ వాళ్ళకి అప్పజెప్పకపోయినా పురావస్తు శాఖ సలహాలు తీసుకుని ఉంటే గనక, ఇదిగో ఈ టైల్స్ మార్చడానికి లేకపోతే సరి చేయడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి మేము పర్మిషన్ తీసుకున్నాము, లేకపోతే వాళ్ళ నుంచి ఒక సలహా సూచన తీసుకున్నాం అని చెప్పేసి ఏమన్నా ఉందా మీ దగ్గర? ఏమీ లేదు. అంటే మా ఆలయ భద్రత గురించి మేము మాట్లాడకూడదు, ఆలయ పవిత్రత గురించి మేము మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు పెడతా ఉంటారు. ఏం చేస్తారు కేసులు పెట్టి బెదిరించి? చట్టం మీకు చుట్టమా? చట్టం మీకెంత అవకాశాలు ఇచ్చిందో మాకు అంత అవకాశాలు ఇస్తుంది. చట్టం మీకే రకంగా ఉపయోగపడుతుందో మాకు ఆ రకంగా ఉపయోగపడుతుంది. చివరికి న్యాయం ఎటువంటి అటు గెలుస్తుంది. అఫ్కోర్స్ గెలిచిందల్లా న్యాయం అని చెప్పేసి చెప్పడానికి కూడా లేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ ఖచ్చితంగా న్యాయ పోరాటం మీరు ఎలా చేస్తారో మేము అలాగే చేస్తాం, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మేము ప్రజా పోరాటాలకు కూడా దిగాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అవినాష్ కేసులో ధర్మారెడ్డి లాబింగ్. ఇదొక అబ్సర్డ్, అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఆ వ్యాఖ్య ఆయన చేయనే లేదు, మరి వీడియోలోకి వచ్చి రాలేదు, ఎట్లా వచ్చిందో. అండ్ నెక్స్ట్ జిఆర్ స్వాములు ధర్మారెడ్డి కాళ్ళు ముక్తారు అనేది కూడా అసలు ఆయన అన్న మాట కాదు, ఆయన అన్న కాంటెక్స్ట్ వేరు. మరి అన్ని కలిపి ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చి మిక్సింగ్ చేశారో ఆ వీడియో ఒరిజినల్ వీడియో బయటకు తెస్తే తప్ప వేరే దారి లేదు. ఆ ఒరిజినల్ వీడియో బయటకు వచ్చాక ఆయన మీద చర్యలు తీసుకోవాలి, టీటీడీ అయినా సరే, ప్రభుత్వం అయినా సరే, మరెవరైనా సరే. కానీ ముందే తొందరపడిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు తొందరపడిపోయి ముందే కూర్చుంది అన్నట్లుగా చర్యలు తీసుకుంటానంటే మాత్రం ఇక్కడ హిందువులు ఎవరు చేతులకు మేకులు కొట్టి కూర్చోలేదు, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వీడియో, సిబిఐ విచారణ కోరుతూ బ్లా 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 ఇవన్నీ చాలా ఉంటున్నాయి. ఈ సిబిఐ విచారణ కోరే కంటే కూడా ముందు విచారణ కోరాల్సింది దేని గురించి అంటే ఆ వీడియో యొక్క రియాలిటీ గురించి, ఒరిజినాలిటీ గురించి విచారణ కోరాలి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే రవణ ఒక్కటన్నా ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ రామచంద్ర యాదవ్ గారు ఈ వీడియోని వైరల్ చేయడానికి అసలు ఏం కారణం అంటే ఆయన పొద్దున్న లేచి దేవుడిని మొక్కుతాడు, పూజారులకు గౌరవిస్తాడు. ఇవాళ ఆయన అనన్ని మాటలు కూడా కలిపి ఇది రామచంద్ర యాదవ్ గారు ఇలా చేయడం వల్ల అసలు రాజకీయ లబ్ధి ఏంటండి. బహుశా ఆయన అన్నని మాటలను రామచంద్ర యాదవ్ గారికి తెలుసో లేదో మనకు తెలియదు, కానీ ఎడిట్ చేసి పంపించచ్చు, ఆయనకి ఎవరైనా ఎడిట్ చేసి పంపించి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక వాస్తవం మనం మాట్లాడుకోవాలన్నా, గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018-19లో కూడా టీటీడీ విషయంలో ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. అందులో కొన్ని రమణ దీక్షితులు చేస్తే, కొన్ని విజయసాయి రెడ్డి చేశారు, తర్వాత కొన్ని బయట రియాలిటీలో జరిగినాయి. బంగారం 1300 కేజీల బంగారం, 1300 టన్నుల బంగారం ఏదో మొత్తానికి పట్టుకోవటం తమిళనాడు, తర్వాత పింక్ డైమండ్ అని ఇంకోటని, లేకపోతే పోర్ట్లో తవ్వకాలు అని చెప్పి విజయవాడ దుర్గగుడిలో దేని పేరేంటి క్షుద్ర పూజలు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేపాటికి మళ్ళీ టీటీడీ విషయంలో ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి టీటీడీని ఆధారంగా చేసుకుని ప్రభుత్వాల మీద రాజకీయాలు, లేకపోతే ప్రతిపక్ష పార్టీల మీద రాజకీయాలు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆలయం ఇప్పటికే రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని మేము భావిస్తూ ఉంటే, ఇప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయాలు కూడా ఇక్కడి నుంచే చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మన ఆలయం యొక్క పవిత్రత ఏమైపోద్ది? పథకాలకు డబ్బులు ఇక్కడ నుంచే, పథకాలకు డబ్బులు ఇక్కడ డబ్బులే పథకాలకు, మళ్ళీ ఫ్లైఓవర్లకి పథకాలకు అన్నిటికీ ఇక్కడ నుంచే. గవర్నమెంట్ పెట్టేది ఏం లేదు ఇక్కడ, కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవోలు మార్చుకోవడం. మొన్న ఎంవీఆర్ శాస్త్రి గారు కూడా ఒక వీడియో చేశారు, జీడిపప్పు కాంట్రాక్ట్ కూడా ముస్లిం వ్యక్తులకు ఇచ్చారట. అంటే ఏంటిది? అంటే ఒక పావులాకో 10 పైసలకో, 10 రూపాయలు అవుద్ది, 10 పైసలు పావులని కాదు, 10 రూపాయలు అయినా సరే అది హిందూ వ్యవస్థలకు ఇవ్వాలి తప్ప అడ్డమైనోడికి ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఇది మా డబ్బు, గుర్తుపెట్టుకోండి, హిందువుల డబ్బు. ఇందులో ప్రభుత్వాలకు సంబంధించిన ఒక్క పైసా కూడా లేదన్నా. లేనప్పుడు వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారు? ముఖ్యంగా లలిత్ ఇక్కడ మేఘ ఉన్న పులిలాగా ఒక క్రిస్టియన్ హిందూ ముసుగేసుకొని వ్యవస్థలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక మేఘ ఉన్న పులిలాగానే ఉన్న పరిస్థితి. పైకేమో దేవుడిని మొక్కుతా ఉంటాడు, సంఖ్యలో బైబుల్ పెట్టుకొని తిరుగుతున్నాడు. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం అని చెప్తున్నారు అన్న, ఇంత జరుగుతూ ఉంటే ఇంకా కొంతమంది అర్చకులు కావచ్చు, లేకపోతే కొంతమంది హిందుత్వవాదులు కావచ్చు, బాగా అయింది, కర్మ తిరిగి వచ్చింది, రమణ దీక్షితులు అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు తోలు తీరింది అని చెప్పి మాట్లాడుతున్నారు. రమణ దీక్షితులు గారు ఆ రోజు మాట్లాడినా ఇవే మాటలు మాట్లాడారు, ఈ రోజు మాట్లాడినా ఇవే మాటలు మాట్లాడారు. అంటే బహుశా ఆయనకి ఆలయం పట్ల, స్వామి పట్ల ఉన్న చిత్తశుద్ధి మాత్రం ఎవరికి కనపట్లేదా? ఇంత జరుగుతున్న వెళ్తానా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా డ్రోన్ ఎగరేశారు, దాని మీద ఎవడో చర్యలు తీసుకోడన్నా. అవును, ఇప్పుడు మనకి కొండపైకి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఫోటో ఉంటే మీరు తీసేస్తే పంపమన్నారు. మరి అదే కొండపై నుండి 108 అంబులెన్స్ కి రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం పెట్టుకుని అదే ఫోటోలు పెట్టుకుని రోజు తిరుగుతా ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరూ మాత్రం రాజకీయాలకు అతీతులా? సింపుల్ అన్న, వాళ్ళకి అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేసినా అంటే కొండపై నిజంగా ఒకవేళ ఎమర్జెన్సీ కోసం అంబులెన్సే కావాలి అంటే ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న టీటీడీ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వామివారి ఫోటోతో ఒక 4 అంబులెన్సులు పెట్టలేదా? వేల కోట్ల రూపాయలు తీసుకొని తిరుపతి అభివృద్ధి అంటున్నారు. మన డబ్బులు తీసుకుని 100 కోట్ల రోడ్ల కోసం, 100 కోట్ల ఫ్లైఓవర్ల కోసం అన్నిటికీ ఖర్చు పెడుతున్నారు. అరే 10 కోట్లు పెట్టి అంబులెన్సులు కొనటం, లేకపోతే హాస్పిటల్ పెట్టడం చేయలేరా? ఇక్కడ మన హిందువులు ఎప్పుడు నోరు మూసుకొని కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళ అన్ని ఆవిడలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్న, ఇక్కడ కొంతమంది టీటీడీలో ఉండే అర్చక స్వాములు బయటకు వచ్చి ఈరోజు రమణ దీక్షితులు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ చెప్తున్నామండి, దయచేసి వినయపూర్వకంగా చేతులు జోడించి చెప్తున్నాము, ప్రభుత్వాల చేతుల్లోనో రాజకీయ పార్టీల చేతుల్లోనూ కీలు బొమ్మలు అయ్యి మనలో మనకి అనైక్యత సృష్టించకండి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో మీరు అర్థం చేసుకోండి. ప్రతి వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలు తీసుకోండి. హిందూ సమాజాన్ని నష్టపరిచే వ్యాఖ్యలు ఎవరు చేయొద్దు. హిందూ సమాజాన్ని నష్టపరిచే వ్యాఖ్యలు ఎందుకంటున్నామంటే, హిందువులకి ఆలయం ఎంత ముఖ్యమో అర్చకుడు అంతే ముఖ్యం. అర్చకుడు ఆలయం ఎంత ముఖ్యమో వాటి ఆత్మగౌరవం కూడా అంతే ముఖ్యం. ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది అని తెలిస్తే మాత్రం హిందువులు కానీ, హైందవ సంఘాల ఐక్యవేదిక కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. అందుకే ఈరోజు మాకు సంబంధం లేకపోయినా, నిజానికి వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలు ఎక్కడ నేను కానీ, రవీంద్ర గారు కానీ, లేకపోతే వేణు గారు కానీ, ఎవరు మా రాంబాబు గారు కానీ ఎవరూ కనిపించట్లేదు. అయినా కూడా మేము ఎందుకు బయటకు వచ్చాము అంటే బాధ్యత. ఎందుకంటే ఒక వ్యవస్థకు సంబంధించిన కొన్ని వాస్తవాలు, కఠినమైన వాస్తవాలు చెప్పడానికి ఒక పెద్ద మనిషి ముందుకొచ్చి కొన్ని చెప్తే ఆ వ్యాఖ్యల విషయంలో ఆయన మీద ఒక నింద వస్తే, ఇంకా వారు చాలా చెప్పారు. మనం 3 గంటల్లో మాట్లాడేది 10 నిమిషాలే కాదు కదా, 10 నిమిషాలు కాదు కదా, 3.5 గంటలు మాట్లాడారు. ఏంటంటే ఈ 3 గంటల వీడియో ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనందరికి తెలుసు ఏఐ టెక్నాలజీ వచ్చింది. అవును, ఇప్పుడు ఇంకా వేరే రాజకీయ జగన్ గారిది కానీ, చంద్రబాబు నాయుడు గారిది కానీ
10 నిమిషాలు వేరే వీడియో తీసుకొని సేమ్ వాయిస్ ని క్రియేట్ చేయగలను అన్నది లేనట్టు లేని చేయొచ్చు. ఇప్పుడు నిజంగానే ఎంతవరకు నిజమైన వీడియోని నిజ నిర్ధారణ చేసిన తర్వాత రమణ దీక్షితులపై చర్య తీసుకోండి. అసలు కనీసం విచారణకు ఆదేశించినట్లు కూడా ఏం చెప్పలేదన్న, ముందు చర్యలు తీసుకున్నారు. అంటే నాకు ఒక డౌట్ అన్న, ఇప్పుడు వీళ్ళకి అధికారం ఉంటుందా ఈ చైర్మన్ కి ధర్మారెడ్డికి వీళ్ళంతకి తీసేసే అధికారాలు ఉంటాయన్న? అన్న నిజంగా చెప్తున్నాను, టీటీడీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ దేవాలయం యొక్క నిర్వహణ మీదే గానీ కైంకర్యాల విషయంలో ఎటువంటి అధికారాలు ఉండవు దేవాదాయ శాఖ చట్టం ప్రకారమే. అలాగే అర్చకుల వ్యవహారంలో కూడా ఇది ఆనువంశిక అర్చకత్వ వ్యవస్థ. ఆనువంశిక అర్చకత్వ వ్యవస్థలో ఉన్న వ్యక్తిని ఇంత అవమానకరమైన ధోరణిలో తొలగించడం అనేది కూడా చాలా దారుణమైన విషయము. దీని అంతటి మీద ప్రతి హిందువు, ప్రతి అర్చక పురోహిత సంఘానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మణ పురోహితులు, పండితులు ఎవరైతే ఉంటారో మీరందరూ బయటికి రండి. మీకు వారికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, డిఫరెన్సెస్ ఉన్నా, లేకపోతే అభిప్రాయ భేదాలు ఉన్నా, లేకపోతే అహాలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టండి. ఎందుకంటే ధర్మం అన్నిటికంటే టాప్, మన దేవాలయం అన్నిటికంటే టాప్ ప్రయారిటీ. మన దేవాలయంలో పనిచేసే అర్చక స్వాముల వ్యవస్థ మనకు అన్నిటికంటే టాప్ ప్రయారిటీ. ఈ దిక్కుమాల రాజకీయాలు కాదు. రాజకీయ నాయకులు ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ప్రజాస్వామ్యంలో ఎవడు శాశ్వతం కాదు. ఇవాళ ఉన్నవాడు రేపటికి ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. ఉన్నా కూడా 5 ఏళ్ల తర్వాత అయినా మారాల్సిందే. అటువంటి రాజకీయ పార్టీలని నమ్ముకొని మన ఆలయాలని, ధర్మాన్ని పాడు చేసుకుంటున్నామంటే మాత్రం సనాతన ధర్మం క్షీణించిపోవటం ఖాయం. అటువంటి పరిస్థితి వచ్చిన రోజున మనం బ్రతికి కూడా దండగా. ఇంకోటి, మనం తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొండ మీద చాలా మంది 200-300 మంది గుడిసెలు వేసుకొని బిచ్చగాళ్ళు, అవును, వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ. దానికి కొండ మీద పర్మిషన్ లేదు కదా, మరి ఎట్లా వచ్చిండు? వీళ్ళ కంట్లకు కనపడతలేవా? అదేంటున్నా, టీటీడీ వ్యవస్థ మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు చేయాల్సిన పని సవ్యంగా చెయ్యండి. మీ పని భక్తుల మీద కేసులు పెట్టడం, భక్తుల్ని కొట్టెచ్చటం, భక్తుల మీద దాడులు చేయటం, భక్తుల్ని ఇబ్బంది పెట్టడం కాదు. భక్తులకి సదుపాయాలు కల్పించడం, భక్తుడికి సరైన దర్శనం కలిగేలాగా చేయటం, దర్శనం చేసుకున్న బయటకు వచ్చిన భక్తుడికి సరిగా ప్రసాదాలు అందేలాగా చూడటం, అక్కడ రూములు, వాటరు, శానిటేషన్ ఇట్లాంటి వ్యవస్థలన్నింటినీ కూడా సవ్యంగా నిర్వహించటము, అన్నదానంతో పాటు జలప్రసాదం లాంటివి సవ్యంగా అందేలాగా చూడండి. ఇవి మీ పనులు. అక్కడ తిరుమల యొక్క పవిత్రతని కాపాడేలాగా చూడండి. అంతేగాని వాళ్ళు వీళ్ళు కాదన్న. అసలు అన్నిటికంటే పెద్ద బ్లండర్, నిన్నగాక మొన్న ధర్మారెడ్డి అసలు ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక వ్యాఖ్య చేశారు. ముస్లిం భక్తులను కూడా సేవకు అనుమతించే విషయం పరిశీలిస్తాము అని చెప్పేసి. అంటే అన్యమత ఉద్యోగస్తుల గురించి ఈయనంటే తప్పు, అన్యమతస్తుల్ని తీసుకొచ్చి సేవలు చేపిస్తామంటే మాత్రం కరెక్టా? టీటీడీ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ప్రజెంట్ వారు టెండర్లకు ప్రాధాన్యత, భక్తుల వసతిలో 0. కరోనా వంకతో ఇవాళ మొత్తం దర్శనం సిస్టమ్ మార్చేశారు. ఎగ్జాక్ట్లీ. హైందవ సంఘాల ఐక్య వేదిక ఎన్నిసార్లు ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలే కానీ, భక్తుల ఇబ్బందులే కానీ, ఈ విషయాలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇంతవరకు ఈవో కానీ, చైర్మన్ కానీ కలిసిన మొఖానం పోలేదు వీళ్ళంతా కూడా. ఎందుకంటే వీళ్ళకి భయం ఇంకేం అడుగుతారని చెప్పి ధార్మిక సమ్మేళనం పెట్టి అక్కడ చర్చ జరిగింది. ఒక 200 సమస్యల పైన ఇవాళ హైందవ సంఘాల ఐక్య వేదికని ఆ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఎలాంటి చర్చ లేదు. కనీసంగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం కూడా కష్టం. అంటే మొహం లేదు ఇక్కడ ఈవోకి, తర్వాత చైర్మన్ గారికి. ఒకటే చెప్తున్నాము, మీరు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరు ఊరుకోరు, హైందవ సంఘాలు కూడా ఎవరు కూడా ఊరుకోరు. రాబోయే తరాలలో మీరు 1కి 2 అనుభవిస్తారు. ఖచ్చితంగా దీని మీద మొత్తం హిందూ సమాజం అంతా కూడా తిరగబడే అవకాశం ఉంది. అలాగే రమణ దీక్షితులు గారి విషయంలో ఇంత దారుణంగా తీసేస్తున్నారు ఒక ఆనువంశిక అర్చకుడిని. కానీ అసలు నాన్ ఐఏఎస్ క్యాడర్ అయిన ధర్మారెడ్డి గారిని, డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చిందే కాకుండా సంవత్సరాల తరబడి అదే వ్యవస్థలో అసలు కనీసం ట్రాన్స్ఫర్ కూడా లేకుండా పోషించడం అనేది ఇదంతా దారుణమైన విషయం. లాబింగ్ కాక మరి ఏమంటారు అంటే, భక్తులకి ఇటువంటి వాటి విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా మీ ఇష్టారాజ్యంగా అధికారులను కొనసాగిస్తారు. ఆలయం ఎవరైతే ఓనర్ ఉన్నారో, అసలైన ఓనర్ అర్చకుడు ఆలయానికి ఎప్పుడు కూడా, అటువంటి అర్చక స్వాముల్ని మాత్రం ఈ విధంగా అవమానకర ధోరణిలో తీసేస్తారా? సో అందరికీ మరొకసారి చివరిగా విజ్ఞప్తి ఏంటంటే అండి, దయచేసి హిందూ సంఘాలు మీ మధ్యలో ఉండే విభేదాలు అనేక ఉండొచ్చు, లేకపోతే అర్చక పురోహిత సంఘాలకి మీ మధ్యలో అనేక విభేదాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ ఉన్నా కూడా ఇటువంటి వ్యవహారంలో అందరూ ఏకతాటిపైకి రండి. ఈ సందర్భంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉంది, ప్రతి అర్చక పురోహిత బ్రహ్మల పైన కూడా ఉంది. మీరందరూ రావాలని, వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.